2 రోజుల్లో నీకు పుట్టినరోజు గుర్తుందా లేదా? గుర్తుంది. ఈసారి నేను ఒక పెద్ద పార్టీ ఇస్తాను. నిజమా? నేను ఏమనుకుంటున్నానో తెలుసా? చాక్లెట్ కేక్, ఆలూ వేఫర్, మ్యాంగో మిల్క్ షేక్. అరే అది కాదు, అవేమీ లేవు పాపే. ఏం లేదా? బర్త్డే పార్టీ ఎలా అవుతుంది? అరే నేను చెప్పేది పూర్తిగా విని పాపే. నిన్ను నా బర్త్డే పార్టీ మాత్రమే కాదు, అవి తిరిగి ఇంటికొచ్చినందుకు కూడా నేను సంతోషంగా పార్టీ ఇస్తున్నాను. అందుకని నేను నీతో పెద్ద పార్టీ అని చెప్పాను. నువ్వు అభికి చెప్పావా? లేదు, ఇంకా చెప్పలేదు. నేను చెప్పానంటే తను చాలా సంతోషిస్తాడు కదా, ఎందుకంటే వాడు తిరిగి వచ్చినందుకు మనం పార్టీ చేసుకుంటున్నాం కదా. నాకు కూడా నీలాంటి ఒక అన్నయ్య ఉండుంటే ఎంతో బాగుండేది కదా. అరే నువ్వు నాకు తమ్ముడు అయిపోతే మరి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు? సరే, నీ బర్త్డే పార్టీకి ఎవరిని పిలుస్తావు? అందరినీ పిలుస్తా. హ్యారీ, హ్యారీ నువ్వు నా బర్త్డే పార్టీకి రావాలి. పార్టీయా? లొకేషన్ ఎక్కడ? 5 స్టారా? కాదు కాదు కాదు, మా ఇంట్లోనే. ఇంట్లో పార్టీయా? ఓకే డ్యూడ్, వాట్ అబౌట్ ఫుడ్? భోజనం హోటల్ నుంచే కదా, రైట్? కాదు కాదు కాదు, మా అమ్మగారు ఉన్నారే, చాలా రుచిగా వండుతారు. అవును కదా అవి? నాకు ఇలాంటి ఫ్లాప్ పార్టీ ఇష్టం ఉండదు. గాట్ ఇట్? కమ్ ఆన్, లెట్స్ గో. నీతు, నువ్వు నా పార్టీకి వస్తావు కదూ? ఎందుకు? నువ్వు మళ్ళీ నా ప్లేట్ లో బొద్దింకులు బల్లులు వేయాలని చూస్తున్నావా? లేదు లేదు లేదు, అలా బొద్దింకులు బల్లులు వేసింది నేను కాదు, ఒట్టేసి చెప్తున్నాను ప్లీజ్. నీ మాటలు విని నేను మోసపోతానని మాత్రం నువ్వు అనుకోకు. నీతు ప్లీజ్, అది మర్చిపో నీతు. నేను ఎప్పటికీ మర్చిపోను, అర్థమైందా? నీతు అవును, జాయ్ తన పుట్టినరోజు పార్టీకి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశాడని విన్నాను. చాలా మంచి విషయం. కానీ ఎవరు రానని చెప్పారు. అరే ఎందుకని? జాయ్ మీ అందరికీ స్నేహితుడే కదా. అలాంటప్పుడు జాయ్ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే బాగుంటుంది. ఆ ఇడియట్ పార్టీ మీద షర్మిలా మిస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. జాయ్, ఒక విషయం చెప్పు, నీ ఫ్రెండ్స్ సరదాగా ఉండడానికి ఏం ఏర్పాటు చేశావు? నేను ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు మిస్. ఓ, మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పొచ్చు కదా. వీడే ఒక జోకర్, మధ్యలో మ్యాజిక్ కూడా అవసరమా? నేనున్నాను కదా. జిప్ జప్ జపా. సైలెంట్గా ఉండండి పిల్లలు. హరి. మిస్, మై నేమ్ ఇస్ హ్యారీ. హ్యారీ ద రాక్ స్టార్. హరి, నీ మ్యాజిక్ ఇతరుల్ని బాధించేలా ఉంటే అది ఒక మంచి మ్యాజిక్కే కాదు. అది నువ్వు అర్థం చేసుకో. కూర్చో. సారీ మిస్. నేను చెప్తున్నానా కూర్చోమని. వాడిలాగే నాకు మ్యాజిక్ చేసే శక్తి ఉంటే వీడిని వదిలిపెట్టను. వాడంతూ చేయించేవాడిని. చూడండి పిల్లలు, మీ బుక్స్ అన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీ అందరికీ టెస్ట్ పెడతాను. అరే నాయనో, ఇదేంటి బాధ? మేడంకి ఇప్పుడు కోపం వచ్చింది, అందుకే టెస్ట్ పెడతానని చెప్తున్నారు. పాపే, ఏమైంది? నాకేమైందా? మ్యాజిక్ చేసి టిఫిన్ బ్రేక్ వదిలితే ఎంతో బాగుంటుంది కదా. దద్దమ్మా, ఇప్పుడు టెస్ట్ లో ఏం రాయాలో ఒక్కసారి ఆలోచించు. ఏం కావాలి సార్? సమోసా పావు, కట్లెట్ పావు, కచోరీ పావు, ఏం కావాలి సార్? మీకేం కావాలి చెప్పండి. అరే వా, సమోసాలు చూడటానికి ఎంత బాగున్నాయి, చూస్తుంటే అన్ని తినేయాలని ఉంది. నాకొద్దు, ఈ సమోసాలు నేను తిన్ను. నీకు తెలుసు కదా ఈ సమోసాలు తింటే ఏమవుతుందోనని. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అటువైపు చూడకు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఒక సమోసా ఇవ్వ. సమోసానా? ఇదిగోండి సార్, వేడి వేడి సమోసా తీసుకుంటాను. ఇంకొకటి.
ఆ కోట్లో ఉండే పదార్థాలని పాడైపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసావుగా వీళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో. గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే. హ్యారీ మ్యాజిక్ చేశాడు కాబట్టే శర్మిలా మిస్ మనకి టెస్ట్ పెట్టారు. ఆ శర్మిలా మిస్ ఇప్పుడు కరెక్షన్ చేశారంటే నాకు జీరోనే. పాలిటిక్స్. ఏ హ్యారీ ఏదో అక్కడ చెయ్యి. ఇలా చూడు, శర్మిలా మిస్ క్లాస్ లో అందరి ముందు మన పరువు తీసేసింది. పైపెచ్చు నువ్వు మ్యాజిక్ చేయకూడదని అడ్డు చెప్పింది. సరే సరే, ఆ విషయం నాకు గుర్తు చేయకు. ఇదేంటి దెబ్బతిన్న పులి ఊరికే వదిలిపెడుతుందా ఏంటి? నా మీద నమ్మకుంటే నీ పని మొదలుపెట్టు. ఆ శర్మిలా మిస్ దగ్గర నుంచి ఎలాగైనా నా బుక్ తీసుకురా. నువ్వు చేసే మ్యాజిక్ ఆ శర్మిలా మిస్ కి తెలియకూడదు. నాకు నా బుక్ వచ్చేస్తుంది. హా, యు గాట్ ఇట్ డ్యూడ్. నాతో రా. పీపీ బుక్ నా చేతికి రావాలి. జిప్ జప్ జపాక్. వావ్. ఓయ్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు పగ తీర్చుకోవడానికి నేను సాయం చేస్తున్నాను గురువా. చూసావా, నువ్వు చేసిన మ్యాజిక్ ఆ మేడం కి కూడా తెలియలేదు. డ్యూడ్, ఐఎమ్ టూ గుడ్. ఈ మ్యాజిక్ అంతా హ్యారీ అతని మ్యాజిక్ ఫ్యాన్ తో చేస్తున్నాడు. వాడు దాన్ని ఇలా పట్టుకుంటాడు. తర్వాత ఏమంటాడంటే జిప్ జప్ జిప్. ఇదిగో, నువ్వు మళ్ళీ మ్యాజిక్ చేసి ఈ బుక్ ని మేడం దగ్గర పెట్టేశాయి. ఓకే. పీబీ బుక్ వెంటనే మిస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. జిప్ జప్ జపాక్. పద వెళ్దాం. టూ గుడ్ బేబీ. ఇలా చూడు, నువ్వు నా బర్త్డే పార్టీకి వస్తున్నావు కదా. అన్లిమిటెడ్ కేక్ ఇస్తానంటే నేను వస్తాను. ఆ, ఇస్తాను, నీకెంత కావాలన్నా ఇస్తాను. ఆ, ఆ, వస్తాను. మరి నీకు మా ఇంటి అడ్రస్ తెలుసా? ఇప్పుడు మనం స్కూల్ నుంచి బయటకు వెళ్తాం కదా, అలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే. చూడు, నువ్వు నా గ్రూప్ లో ఉండాలంటే నువ్వు జాయ్ పార్టీకి వెళ్ళకూడదు, సరేనా? అరే, అర్థమైందా? కానీ వాడు నాకు అన్లిమిటెడ్ కేక్ ఇస్తున్నాడే. ఒకవేళ నీకు కేకే కావాలంటే అసలు ఈ ఇడియట్ తో పనే ఉంది. నేను ఇప్పుడే తీసుకొస్తాను. జిప్ జప్ జపాక్. ఇదిగో తీసుకో. నేను ఈ రోజే మ్యాజిక్ మ్యాన్ అయిపోతాను. ఇంకో కేక్, ఇంకో కేక్. ఇంకోటి కావాలా? అయితే ఒక విషయం చెప్పు, నేను జాయ్ పార్టీకి అస్సలు వెళ్ళనని. ఓ, నేను వీడి పార్టీకి వెళ్ళలే. సరే, జిప్ జప్ జపాక్. నేను నీ పార్టీకి రాను జాయ్. నేను హ్యారీతోనే ఉంటాను. సోను, నేను చెప్పేది, నేను కూడా కేక్ ఇస్తాను. సోను, ఈ గ్యాస్ సమస్య వల్ల ఈ ఊళ్ళో నాకు అవమానమే. ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా వెంటనే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను వచ్చేస్తున్నాను. నాతో ఎవరు స్నేహం చేయటం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. అది మాత్రమే కాదు, నా బాస్ కూడా నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. నన్ను ఎవరైతే ఎగతాళి చేశారో నేను వాళ్ళని ఊరికే వదలను. ఒక్కొక్కరు అంతు చూస్తాను. అరే, ఇక్కడ ఎవ్వరూ లేరు. చుట్టూ పచ్చగా ఉండే చెట్లు, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను హాయిగా ఉండొచ్చు. నేను ఇక్కడ కూర్చొని తింటా.
ఇక్కడుండే చెట్లు చేమలు పక్షులు కూడా నేనంటే అసహించుకుంటున్నాయి. ఇది ఒక జీవితమే. అవి నువ్వేదైనా ఐడియా చెప్పొచ్చు కదా, మనం పార్టీలో ఎటువంటి గేమ్స్ పెడితే బాగుంటుంది? చెప్పేది నీ బర్త్డే పార్టీకి నేను ఐడియా ఇవ్వాలా? అరే, ఈ పార్టీ నా బర్త్డేకి మాత్రమే కాదు, నువ్వు ఇంటికి తిరిగొచ్చావు కదా, ఆ సంతోషంతో కూడా ఇస్తున్నావు. అవును. మళ్ళీ అదే మాట. నేను ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాను తిరిగి రావడానికి? అది నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు నీకు ఒంట్లో బాగోలేదు కదా. జాయ్, నేను పార్టీ ఇవ్వాలంటే దాని గురించి నేనే ఆలోచిస్తాను. ఇది నీ బర్త్డే పార్టీ, నువ్విచ్చే పార్టీ, నీ ఫ్రెండ్స్ వస్తారు. ఇందులో నేనేం చేయాలి? కానీ ఇందుకు నీకు ఇష్టమే కదా అవి. జాయ్, మన ఇద్దరి టేస్ట్ వేరే వేరే, అది ముందు తెలుసుకో. నువ్వు చేసే ప్రతి విషయం నాకేమీ నచ్చదు. అవి జాయ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నావంటే బాగుంటుంది. అమ్మా, అదేమీ బాగుండదు. జాయ్ మొత్తం అంతా పాడు చేసేస్తాడు. అవి నువ్వు ఇలా చూడవి, జాయ్కి నువ్వు సహాయం చేస్తే పార్టీ ఇంకా బాగుంటుంది కదా. ఏంటమ్మా ప్రతిసారి నాకే అడ్వైస్ ఇస్తున్నావు? వాడికే అడ్వైస్ కావాలి, నాకు కాదు. అసలు నేనేమి చేయను. అవి అవి ప్లీజ్ దయచేసి నువ్వు కోపగించుకోకు. కావాలంటే నువ్వు పార్టీలో ఏమీ చేయక్కర్లేదు, నువ్వు అలా నించుంటే చాలు ప్లీజ్. అవి నేను చెప్పేది విను. ఏమైనా ఆపదా? జాయ్ ప్లీజ్, వాడి మాటలేమి నువ్వు పట్టించుకోకు. నేను నేను పార్టీకి కావాల్సిన వస్తువులు తీసుకురావాలి. నేను వెళ్ళొస్తాను. జాయ్, నేను యాపిల్ కట్ వదలండి, నన్ను వదలండి. ఆగండి ఆగండి, ఏంటిలా చేస్తున్నారు? వదలండి వదలండి. నన్ను చూస్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? ఇప్పుడు చూపిస్తాను చూడు. హీరో, నా ఫ్రెండ్ ని కాపాడు. నేనేంటో తెలిసిందా? ఓహో, ఇప్పుడు హీరోకి ఇలాంటి విలన్స్ దగ్గర నుంచి సిగ్నల్ దొరుకుతోందా? దీన్ని బట్టి చూస్తుంటే లోకంలో పాపాలు తగ్గిపోతున్నాయని నాకు అనిపిస్తోంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అరే, నా 5 రూపాయలు కింద పడిపోయింది. ఇప్పుడు నేనేం తిన్నాను? ఐఎమ్ సారీ సార్, ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా వచ్చి గుద్దేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు సారీ అడిగితే నా పూరి దొరుకుతుందా ఏంటి? నాకు బాగా ఆకలిగా ఉంది. సార్ సార్, తినడానికి నేను మీకు ఇస్తాను. అలాగే సార్, మీరు ఈ బన్ తింటారా? సారీ సార్. పర్వాలేదు. వీడి బలహీనమే వీడి బలం. ఎందుకని వీడికి పాపాల శక్తి ఇవ్వకూడదు? అప్పుడే పాపం రాజ్యమేలుతుంది. నా పెన్ కలర్ మారిపో. జిప్ జప్ జపాక్. నా పెన్ కలర్ మారిపో. జిప్ జప్ జపాక్. జిప్ జప్ జపాక్. చివరిసారిగా చెప్తున్నాను, నా పెన్ కలర్ మారిపోవాలి. నేను ఇలాగే కావాల్సింది తింటూ సంతోషంగా ఉంటాను.
ఎవరు నువ్వు? ఆ? వెళ్ళిపో వెళ్ళిపో. నా గురించి నీకు తెలీదు, ఇప్పుడే చూపిస్తా ఉండు. ఏయ్ ఆగో, ఎందుకు పరిగెడుతున్నావు? నీకు నేను సాయం చేస్తాను, నీకు స్నేహితుణ్ణి. నాకు స్నేహితులు లేరు, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నాకు తెలుసు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఈ లోకంలో ఎంతో శక్తివంతుడు అని నేను నిరూపించాలనుకుంటున్నాను. నా దగ్గర ఒకే ఒక శక్తి ఉంది, అదే గ్యాస్ పవర్. ఇది ఒకవేళ లీక్ అయిందంటే ఒక భయంకరమైన హెలికాప్టర్ సౌండ్ వినపడుతుంది. కోపంగా లీక్ అయితే ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద సింహం గాండ్రించినట్టు ఉంటుంది. అది అయిపోయిందనుకో నీరసించిపోతాను. ఇదే నా బలహీనత. ఇది నీ బలహీనం కాదు, ఇదే నీ శక్తి, ఎంతో బలమైన శక్తి. శక్తి నువ్వు తెలుసుకోవాలా? రా నాతో పాటు. ఇప్పుడు ఏం జరిగింది? అరే ఆ బన్ మంచిది కాదు, పాడైపోయింది. ఆ బన్ తినగానే ఆ మనిషి, నేను చెప్పేది నిజం, ఆ బన్ పాడైపోయింది. ఆ బన్ను పాడైపోలేదు, ఆ? నువ్వు బన్నిచ్చావే. వాడు ఎప్పుడు అంతే, వాడు ఏం తినా సరే ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ వ్యక్తి ఆ పిల్లలు చెప్పిన వ్యక్తి ఉంటాడా? పిల్లలు హీరోతో చెప్పిన వ్యక్తి ఇతనేనా? దీని గురించి నేను ఎలాగైనా తెలుసుకోవాలి. నేను మొదటిసారిగా ఓడిపోయాను. అయితే ఏంటట? నేను మరొకసారి ట్రై చేస్తాను. పాపే, భోజనం సిద్ధంగా ఉంది. వస్తున్నాను మమ్మీ. కాకరకాయ! కాకరకాయ మారిపోవాలి బంగాళదుంపలాగా. జిప్ జప్ జపాక్. కాకరకాయ అయిపోవాలి బంగాళదుంప. జిప్ జప్ జపాక్. కాకరకాయ దొరకలేదు, బంగాళదుంప మారలేదు. ఇప్పుడేంటి, నిన్ను తినమంటావా? నువ్వు ఇప్పుడు దేవువు కాదు, బ్యాడ్ బూమ్వి. బ్యాడ్ బూమ్. ఆ, ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన గ్యాస్ స్టేషన్. ఈ స్టేషన్ ఎప్పుడు పేలుతూ ఉంటుంది. అది పేలినప్పుడల్లా ఎంతో మంది అంతమైపోతూ ఉంటారు. ఈ బ్యాడ్ బూమ్ చాలా భయంకరమైన వాడు. వాసన పీలిస్తే వాళ్ళు అంటారు, జయ హో బ్యాడ్ బూమ్. పెద్దవాళ్ళు అంటుంటారు, ఆ భగవంతుడు అడిగిందంతా ఇచ్చేస్తాడని. ఇంతవరకు నాకెవ్వరు స్నేహితులు లేరు. నేనెప్పుడు ఒంటరి వాణ్ణి. కానీ ఈరోజు నువ్వు ఒంటరిగా ఈ లోకాన్ని పరిపాలించే మార్గాన్ని నేను నీకు చూపించాను. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? నీ ఒంట్లో నుంచి వచ్చే గ్యాస్ని బట్టి. నువ్వు చెప్పే ఆ గ్యాసు నాకు పెద్ద బలహీనత కదా. కానీ ఈ రోజు నుంచి ఇదే నీకు గొప్ప శక్తిగా నిలబడుతుంది. ఈ లోకంలో నువ్వు ఏమేం తినాలనుకున్నావో అవన్నీ తినేశాయి. ఆ తర్వాత నువ్వు తిన్న వాటిలో ఏది గ్యాస్ ఎక్కువగా ఉందో అది నువ్వు ముందు కనిపెట్టు. అంతేకాదు, ఆ గ్యాస్ మనుషుల్ని ఎంత బాధిస్తుందో అది చూడు. అవన్నీ తినటానికి నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేనిస్తాను, ఎంత కావాలన్నా తీసుకో. అచ్చే. అరే హనీ, నువ్వు నా పార్టీలో మలై కుల్ఫీ తినగలవు కదా? ఓయ్, వాడు తినకపోయినా వాడి బదులుగా నేను తినేస్తాను. నాకు మలై కుల్ఫీ అంటే చాలా ఇష్టం. హే డ్యూడ్, ఆ మలాయ్ కుల్ఫీ వదిలే. మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలా?
మ్యాంగో ఐస్ క్రీమా? పాపే, ఇంకా చాలా ఉన్నాయి. బటర్ స్కాచ్, స్ట్రాబెరీ, చాక్లెట్, సండే, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ నా పార్టీలో దొరుకుతాయి, కానీ నువ్వే డిసైడ్ చేసుకోవాలి. మీరు ఈ ఇడియట్ పార్టీకి వెళ్ళి బోర్ కొడుతూ కూర్చుంటారో, లేక ఈ హ్యారీ ద రాక్ స్టార్ పార్టీకి వచ్చి రాక్ చేస్తారో. హ్యారీ, నువ్వు నీ పార్టీ ఇంకొక రోజు పెట్టుకోవచ్చు కదా. నువ్వు అలా పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అవునా? అలా పెడితే నేను కూడా నీ పార్టీకి రావచ్చు కదా. ఏంటి? ప్రాబ్లం ఉంది, అందుకే అందరి ముందు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. అప్పుడే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన పార్టీ ఎంచుకుంటారు. కానీ ఒక్క విషయం. డెమోక్రసీ హ? అంటే ప్రజలకి ఏ పార్టీనైనా ఎంచుకునే అధికారం ఉంది. ఇదిగో ఇక్కడున్నాడే హ్యారీ, ప్రజలకి ఎంతో ఇష్టమైన పార్టీ ఇవ్వబోతున్నాడు. అంటే ఇక్కడ డెమోక్రసీ గెలిచినట్టే. లేదు లేదు, కానీ వీడందరికీ చాక్లెట్లు బటర్ స్కాచ్లు అంటూ ఆశ చూపించి అందరినీ మోసం చేస్తున్నాడే. హే యూ, నీకు మాట కంటే ముందు తుమ్ములొస్తాయి కదా. ఒకవేళ నువ్వు నా పార్టీకి వచ్చి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్లన్నీ తిని తుమ్మావంటే నా పార్టీ మొత్తం పాడైపోతుంది. కమ్ ఆన్ గైస్, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఫాలో మీ. వీడు ప్రతిసారి ఎందుకు ఇలాగే చేస్తాడు? ఇప్పటి వరకు నన్ను చూసి నవ్వారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను. కీరా ఈజ్ ఈక్వల్ టు హిచ్కి. నేను ఇంకా కొన్ని పదార్థాలు తిని చూస్తాను. ఎవరి పార్టీ బాగా ఉంటుంది? ఎవరి పార్టీ బాగా ఉంటుంది? ఎవరి పార్టీ బాగా ఉంటుంది? ఎవరి పార్టీ బాగా ఉంటుంది? ఎవరి పార్టీ చూడండి, బాగా మీరందరూ నా ఉంటుంది? పార్టీకి. ఎవరి పార్టీ బాగా ఉంటుంది? నా పార్టీకి ఎవరు వస్తారు? మనకు ఒకే ఒక ప్రాబ్లం. షర్మిలా మిస్ జాయ్ సైడ్ ఉన్నారు, కానీ నా పార్టీలో టీచర్స్ ఎవరూ లేరు. మా మావయ్య వస్తారు. యు మీన్ పీపీ సార్? ఆ, గుడ్. ఆయన కూడా టీచరే కదా. కానీ ఈ టీచరు కొంచెం నాజుకైన అతను. ఆయన్ని నువ్వు ఈ పార్టీకి పిలవాలనుకుంటే అతని మీద మ్యాజిక్ ప్రయోగించకు. పాపం భయపడి డాల్టన్ గంజికి పారిపోతాడు. సరే సరే, నేను దీన్ని బ్యాగ్ లోనే పెట్టేస్తాను. ఇది నా చేతిలో ఉంటే దీనికి ఏదో పని చెప్పాల్సి ఉంటుంది. ఇదే కరెక్ట్ అయిన ప్లేస్. పద. ఈ హ్యారీ బ్యాండ్ లో చాలా మ్యాజిక్ ఉంది. నేను ప్రయత్నించి చూస్తాను. నన్ను నువ్వు మార్చేయి. సూపర్ హీరోగా జిప్ జప్ జిప్ జిప్ జప్. ఇది మ్యాజిక్ బాండా లేక జేమ్స్ బాండా? ఇది మళ్ళీ నన్ను ఇలా పీకక ముందే దీన్ని లోపల పెట్టేస్తాను. అదే నాకు మంచిది. పాప్కార్న్ బాగానే ఉంది, కానీ తింటే యూజే లేదు. ఇన్ని నూడిల్స్ తిన్నా ఏం కాలేదే.
భోజనానికి ముందు టమాటో జంతిక, తిన్న తర్వాత గ్యాస్ విడుదల. ఈ రోజు నుంచి నాలో ఉన్న శక్తిని ఎవ్వరూ నాశనం చేయలేరు. నా శక్తిని ఉపయోగించుకోబోతున్నా. ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్ళందరూ భయపడతారు. ఈ బ్యాడ్ బూమ్ చాలా భయంకరమైన వాడు. వాసన చూస్తే వాళ్ళంటారు జై హో బ్యాడ్ బూమ్. సార్ అరే అసలు ఏంటంటే ఆ, మా గురు హ్యారీ ఉన్నాడు కదా, అతను మంచి పార్టీ ఇవ్వబోతున్నాడు. రేపు ఖచ్చితంగా వచ్చేయాలి. రేపా? రేపు నేను బ్యూటీ పార్లర్ లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను రాలేను. సరే, నేను డాడ్తో ఇదే చెప్తాను. పీపీ సార్ నా పార్టీకి రానని చెప్పారని. చెప్పే. వద్దు, నా ఉద్దేశం ఏంటంటే మీ పార్టీకి రావడానికి ముందు నేను హెయిర్ స్టైల్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి హెయిర్ స్టైల్ చేయించుకొని వస్తాను. ఆ తర్వాత మీ పార్టీకి వచ్చేస్తాను. పీపీ సార్ పేరు లిస్ట్ లో రాసే. నేనేమంటున్నానంటే పార్టీకి పిలవాలంటే ఈ విధంగా ఇన్వైట్ చేయకూడదు. ఇంకెలా చేయాలి? నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదన్నా మంచి కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ కార్డ్ అందరికి ఇవ్వచ్చు కదా. గుడ్ ఐడియా. ఇది చాలా మంచి ఐడియా మిస్. నేను కూడా అలాగే చేస్తాను. నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కూడా నా ఫ్రెండ్స్ అందరికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చే నేను ఇన్వైట్ చేస్తాను. నువ్వు కూడా అలాగే ఇన్వైట్ చేయి. అయితే నేను అలాగే చేస్తాను. సరే. థ్యాంక్ యూ. పాపే, ఏమైంది? మ్యాజిక్ చేయడం చాలా కష్టమైన పని, కానీ ఎలాగైనా నేర్చుకుంటాను. సరేగాని పాపే, నా బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ ని డిజైన్ చేయడానికి ఒక మంచి సజెషన్ ఇవ్వా. పార్టీ కోసమా? ఆ, షర్మిలా మిస్ చెప్పారు మనం అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ ఇద్దాం. కానీ కానీ ఇంత తక్కువ సమయంలో అన్ని కార్డ్స్ ని ఎలా తయారు చేస్తావు? ఒకవేళ ప్రింట్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే పాపే, కార్డ్స్ అన్ని మనమే స్వయంగా తయారు చేద్దాం. అప్పుడు మంచి మంచి డిజైన్లు కూడా చేయొచ్చు. అందులో ఏం రాద్దామంటే వెల్కమ్ బ్యాక్ అవి. అవికి నచ్చుతుంది కదా? అది నాకు తెలీదు, కానీ ముందు నా దెబ్బలకి మందు రాసుకోవాలి. పాపే, ఆగు. నువ్వు బయటకు వెళ్తున్నావా? అయితే ఓ పంచే, వచ్చేటప్పుడు కొన్ని కలర్ పేపర్స్ తీసుకురా. వాటితో మనం కార్డ్స్ తయారు చేద్దాం. ఏమంటావ్? ఓకే, బాయ్. బాయ్. ఇన్విటేషన్ కార్డ్. హ్యాపీ బర్త్డే జాయ్. సోను, అరే ఈ సోను దగ్గరే ఆ పార్టీకి సంబంధించిన మెనూ ఉంది. ఇదే సరైన సమయం. వాడిని ఇక్కడికి పిలిపించి శాంపిల్ అనే పేరుతో అక్కడ ఉండే రకాలన్నీ టేస్ట్ చేయవచ్చు. హాయ్ సోను, కమ్ యార్. చూడు, పార్టీ జరగబోతుంది. పార్టీలో ఎలాంటి సమస్య రాకూడదు. అలాగే భోజనాలు కూడా చాలా రుచిగా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే ఆ కేటర్తో చెప్పు నేను అన్ని పదార్థాలు రుచి చూడాలని. సార్, క్యాటర్ కాదు, కేటరర్. కేటరర్. అరే కాటర్ గాని కేటర్ గాని అందులో తేడా ఏముంది? ఆ పదార్థాలన్నీ తెప్పించి నాకు టేస్ట్ చూపించు. సార్, అవన్నీ నేను ఎప్పుడో తెప్పించేసుకున్నాను. హ, అలాగా? అయితే నాకు కొంచెం ఇవ్వు. కానీ అవన్నీ ఇప్పుడు నా కడుపులో ఉన్నాయి కదా. పనికిరాని దత్తమ్మ, అన్నిటినీ తినేసావా? హ? ఏం చేయను, ఆకలేసింది. మీరు దిగులు పడకండి, భోజనం చాలా రుచిగా ఉంది. హ, హ,
హరి, నువ్వు సరైన టైంకి వచ్చావు. నేను నీకు ముందే చెప్పాను కదా, భోజనాల బాధ్యత ఈ సోనుకి ఇవ్వొద్దని. ఇప్పుడు నువ్వే చూడు, నేను శాంపిల్కి టేస్ట్ అడిగితే తనే అన్ని తినేశానని చెప్తున్నాడు. అది నా ఉద్దేశం, నేను టేస్ట్ చేశానంటే నీతో చెప్తాను కదా ఆ భోజనం బాగుందో లేదో అని. అందుకే నేను చెప్తున్నాను, ఆ భోజనాల బాధ్యత అంతా ఈ బాకే బాబుకి ఇవ్వమంటున్నాను. మనం ఛాన్స్ కోసమే కదా ఎదురు చూస్తున్నాం. అసలైన డెమోక్రసీ ఏంటంటే Hey, you. అనవసరంగా మాట్లాడటం మానే. మాట్లాడకుండా వెళ్ళి పార్టీ ఫుడ్ శాంపిల్స్ తీసుకుని. ఏయ్, హరిబాబు ఏం చెప్తే అది వెంటనే చెయ్యి. వెళ్ళు వెళ్ళు. ఓ అలాగా మామయ్య, నా దగ్గర పాలిటిక్సా? అంకుల్ ఇది ఇవ్వండి. మ్యాజిక్ ట్రిక్స్ ఏంటి? మ్యాజిక్ ట్రిక్స్ బుక్? ఇందులో చాలా మ్యాజిక్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు చూస్తాను నేను మ్యాజిక్ చేస్తే ఎవరు అడ్డొస్తారో. ఇదంతా నేను తినేస్తాను. తిండి. భక్తే శక్తినిస్తుంది. ఐటంకి తగినట్టు గ్యాస్ బయటకు వస్తుంది. వెంటనే ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. వీడు బాకే బాబు కదా? ఆ బాకే బాబు అంత గొప్ప? నేను బ్యాట్ బూమ్ బాస్ని. నువ్వు మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోపోతే నిన్ను కూడా నా గ్యాస్ తో అంతం చేసేస్తాను. హ్యాపీ బర్త్డే. అరే, నా 5 రూపాయలు కింద పడిపోయింది. ఇప్పుడు నేను ఏం తిన్నా? నీ పేరు దేబు కదా? ఆ రోజు రోడ్డు మీద డబ్బులు పోగొట్టుకున్నది నువ్వేగా? పాత విషయాలు గుర్తు చేయకు. దేవు ఎందుకు పనికిరాని ఒక చౌట దద్దమ్మ. వాణ్ణి అందరూ ఎగతాళి చేసేవారు, కానీ నేను ఎంతో శక్తివంతుణ్ణి. అలాగా? మరైతే పిల్లల దగ్గర నుండి ఎందుకు లాక్కొని తింటున్నావు? ఎందుకంటే నేను ఎంతైతే తింటానో అంత శక్తి నాలో పెరుగుతుంది. ఇంకా ఎంతో శక్తివంతుణ్ణైపోతాను. నువ్వు దేన్నైతే శక్తి అనుకుంటున్నావో అందరూ దాన్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పుడు దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. నా మీద దాడి చేయాలంటే కొంచెం ఆలోచించు. ఇప్పుడు వీడిని నా గ్యాస్ వల్ల బంధించానంటే ఆ తర్వాత వీడు ఊపిరి కూడా పీల్చుకోలేడు. ఆ అబ్బాయిని ఏమీ చేయొద్దు. ఇంతవరకు దీన్ని రుచి చూడలేదు. బీబీ, బీబీ, బీబీ. ఇప్పుడు నువ్వు భయంకరమైన గ్యాస్ ని సృష్టించాలి. అది శ్వాసిస్తే ఈ లోకంలో ఉండే అందరూ వాళ్ళ మంచి గుణాల్ని వదిలేసి
కేవలం పాపాలు అన్యాయాలు మాత్రమే చేయాలి. నేను కనిపెట్టే గ్యాస్ ప్రజలందరినీ పాపాలు చేయిస్తుంది. ఆ, నేను కనిపెడతాను ఆ ఫార్ములా. ఆ పవర్ఫుల్ గ్యాస్ తో లోకంలో ఉండే ప్రజలందరూ పాపాలు చేస్తారు, మనకి సలాము చేస్తారు. ఇన్ని కార్డ్స్ నువ్వే తయారు చేసావా? లేదు లేదు, ఈ కార్డ్స్ తయారు చేయడానికి పాపే హెల్ప్ చేశాడు, హనీ కూడా హెల్ప్ చేశాడు. హ్యారీకి సాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళు మాత్రమే కాదు, పీపీ సార్ కూడా. ఆ, అవును, తన పార్టీ పెద్దది కదా, అందుకనే తనకి చాలా మంది సహాయం అవసరం. దాందే ఉంది, పార్టీ నువ్వు కూడా ఇస్తున్నావుగా, నీకు నేను సాయం చేయనా? సహాయమా? వద్దు, ఎందుకు? మేము ఆల్రెడీ కార్డ్స్ తయారు చేసాంగా. అయితే నేను కార్డ్స్ పంచనా? వద్దొద్దు, పార్టీ జాయిస్తున్నాడు, కార్డ్స్ కూడా వాడే పంచుతాడులే. అది కాదు, ఇది మనందరి పార్టీ కదా, పైగా నీతు కూడా మనకి సాయం చేస్తుందంటే అలాగే చేయని. అలాగే తీసుకో. థాంక్స్. భోజనానికి ఏమేమి కావాలో లిస్ట్ రాద్దాం. అలాగే, ముందు ఇవన్నీ మనం క్లీన్ చేయాలి, లేదంటే అందరూ తిడతారు. జాయ్ అటు చూడు. ఆ? జాయ్ అటు చూడు. నీతు, నువ్వెందుకని ఇలా చేసావు? నువ్వు ఈ కార్డ్స్ అందరికి పంచుతానని చెప్పావు కదా. నువ్వు ఒక్కడవే మంచిగా నటించి మోసం చేయాలనుకుంటున్నావా? నేను కూడా అలాగే నటించి మోసం చేయగలను. కానీ నేనెవరిని నటించి మోసం చేశాను? నా టిఫిన్ బాక్స్ లో బొద్దింకల్ని బల్లుల్ని పెట్టావు, మర్చిపోయావా? ఆ పని నేను చేయలేదు. నువ్వెందుకని నా మాట నమ్మడం లేదు? నీతు, నీతో గొప్ప చీటర్ జాయ్. తనేమి ఈ పని కావాలని చేయలేదు పాపే, కేవలం కోపంతోనే చేసింది. కానీ మనం చేసిన కార్డ్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి. అరే, మా టిఫిన్ బాక్స్. నేను ఇప్పుడే వస్తాను. అరే, వీటి టిఫిన్ బాక్స్ లో మంచి బఫే అంతా ఉన్నట్టుంది. అరే ఏంటిది? నువ్వు నా టిఫిన్ మొత్తం తినేస్తే మరి నేనేం చేయను? ఎవరైనా నా టిఫిన్ తిప్పించండి. హీరో, హీరో అటు చూడు, వాడు నా మొత్తం టిఫిన్ తినేస్తున్నాడు. నువ్వు పిల్లల టిఫిన్ ఎందుకు తింటున్నావు? పిల్లల భోజనంలోనే మంచి శక్తి టేస్ట్ ఉంటుంది. దీన్ని తింటే నా గ్యాస్ శక్తి ఇంకా పెరిగిపోతుంది. దాన్ని నువ్వు శక్తి అంటున్నావా? కాకపోతే ఏంటి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా గ్యాస్ తో ఈ లోకాన్ని నా వశం చేసుకుంటాను. ఇదంతా జరిగిన తర్వాత నువ్వు నన్ను ఆపలేవు, తెలుసుకో. నేను ఏం చేస్తాను అనేది నువ్వెలా నిర్ణయించగలవు?
ఇప్పుడు ఇంకా చూపిస్తాను. బ్యాట్ బూమ్ తో తలపడకు. హీరో శక్తి నా దగ్గర పనిచేయదు. నా పరిస్థితి అంత దారుణంగా ఏం లేదు బ్యాట్ బూమ్. ఇతరుల శక్తి వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రావు. అది కూడా చూద్దాం. బబుల్ రే వాణ్ణి ఆపు. నా గ్యాస్ లోపల నేనే ఇరుక్కున్నానే. ఏ శక్తిని చూసి నువ్వు గర్వపడ్డావో ఇప్పుడు అదే శక్తికి నువ్వు బందీవైపోయావు. చూసావా? ఇన్స్పెక్టర్ గారు, హీరో, నేను ఒక నేరస్తుని తీసుకొచ్చాను. ఇతను నేరస్తుడా లేక పైల్వానా? ఇలా చూడండి సార్, వీడిని జైల్లో పెట్టి ఎక్కడికి పారిపోకుండా చూసుకోండి. ఏం జరిగినా సరే వాడు ఈ ప్యాంటును మాత్రం విప్పకుండా మీరే చూసుకోవాలి. ఏయ్, నేను నీ బాల్య స్నేహితున్నా? నువ్వు చెప్పినవన్నీ నేను నమ్మడానికి? చూడండి, మీరు ఈ బాధ్యతను వహించకపోతే నేను వెంటనే సీఎం గారితో మాట్లాడాల్సి ఉంటుంది. నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు కాకపోతే ఏంటి? నువ్వు నాలా వీర ధీర సాహసాలు చేశావు కాబట్టే నేను నీకు సహాయపడతాను. కానిస్టేబుల్, సార్, ఈ బండోణ్ణి లోపలికి గెంటేయండి. వెళ్ళండి. నేనేమనుకున్నానంటే అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇద్దామని. అప్పుడు అందరూ నా పార్టీకి వస్తారని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఎవ్వరూ రారు. జాయ్, శాండ్విచెస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అందరూ తిన్నారా? జాయ్, స్కూల్లో ఏమైనా జరిగిందా? అమ్మా, నేనేమైనా అబద్ధం చెప్తానా? నేను ఎవరి టిఫిన్ బాక్స్ లో నేను దింకులు బల్లులు పెడతానా? లేదు. అలా ఎవరు చెప్పారు నీతో? నీతో చెప్పింది. నేను తనని నాటకం ఆడి మోసం చేశానట. అందుకని నేను ఇలా చేశానట. నేను నీతుని పార్టీకి పిలుద్దాం అనుకున్నాను. అలాగే హ్యారీని, సోనుని, మొత్తం అందరినీ పార్టీకి పిలుద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరు రావడం లేదు. చూడు జాయ్, నీకు స్కూల్లో ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారుగా. వీళ్ళు రాకపోతే వదిలే, పట్టించుకోకు. నువ్వు వేరే ఫ్రెండ్స్ ని పిలవచ్చు కదా. జాయ్, ఒక్క నిమిషం నా మాట విను. ఇది తీసేద్దాం. ఏడవకూడదు. నాతో చెప్పు. అమ్మతో చెప్పకూడదా? ఏం జరిగింది చెప్పు. అమ్మా, నేను పార్టీకి అందరినీ పిలుద్దాం అనుకున్నాను. నేను అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా తయారు చేశాను. నీతో వచ్చి నేను అందరికీ కార్డ్స్ పంచుతానని చెప్పి మొత్తం కార్డ్స్ అన్నిటినీ కాల్ చేసింది. కాల్ చేసిందా? ఎందుకు కాల్చింది? ఎందుకంటే నేనే తన టిఫిన్ బాక్స్ లో బొద్దింకలు పెట్టాను అనుకుంటుంది. కానీ నిజంగా పని నేను చేయలేదమ్మా, ఒట్టేసి చెప్తున్నాను. అలాంటప్పుడు ఎందుకని నా కార్డ్స్ అన్నిటినీ కాల్ చేసింది? జాయ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. కానీ అంతకు ముందు కళ్ళు తుడుచుకో. ఏడు పాపు, లేకపోతే నేను చెప్పను, వెళ్ళిపోతాను. జాయ్, నువ్వు తయారు చేసిన కార్డ్స్ కాలిపోతే కాలిపో, నువ్వు మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు. కానీ టైం లేదే. జాయ్, మనం నమ్మకం కోల్పోకుండా, ఊరికి ఏడుస్తూ కూర్చోకుండా కలిసి పని చేశావంటే తప్పకుండా తయారు చేయొచ్చు. Yes! Mom, you are the best mom in the world. ఈ బలూన్ చూస్తున్నావా? దీన్ని పిన్ తో గుచ్చుతాను. ఆ తర్వాత ఏమవుతుంది? పేలిపోతుంది. పేలదు. అదెలా? మ్యాజిక్. ఇప్పుడు చూపిస్తాను.
కానీ బుక్ లో ఏముందంటే పగల్దనుంది. నా కార్డ్స్ తయారు చేయడానికి డిజైన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. తీసుకోండి, ఇది నా బర్త్డే పార్టీ ఇన్విటేషన్ కార్డ్. మీరందరూ తప్పకుండా రావాలి. Thank you. హలో హలో. మీరిద్దరూ నా బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి. పాపే పాపే హనీ, ఇదిగోండి ఈ కార్డ్ నీకోసం. ఇది నా బర్త్డే పార్టీ ఇన్విటేషన్. ఇదేమో నీకోసం. నువ్వు వాడి కార్డ్స్ మొత్తం కాల్చేసావు కదా. అవును, మళ్ళీ ఎలా తయారు చేశాడు? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఒక్కడవే తయారు చేసావా? లేదు లేదు, అమ్మ కూడా హెల్ప్ చేసింది. టైమ్ ఫర్ యాక్షన్ గాయ్స్. సార్ మీరా? నేను నీతో ఏం చెప్పాను? ఈ స్టేషన్ కి ఇన్ఛార్జ్ కావాలంటే పొట్టం తగ్గించమన్నానా? యోగా చెయ్యి. ఎస్ సార్. 1 2 1 2 1 2 1 2 అందరూ వంగండి. ఎవరు చేశారు? అడుగుతున్నానా, ఎవరు చేశారు ఇది? నేనే చేశాను. ఓ బ్యాడ్ బూమ్. హీరో నీ గురించి నాకు అన్ని విషయాలు చెప్పాడు. అందరినీ అంతం చేస్తావట. ఇక్కడ కూర్చొని ఈ ఊచలు లెక్క పెట్టు. 1 2 1 2 1 2 1 2 కింది కొంగతో 1 2 షూ. ఆగండి. బ్యాడ్ బూమ్. నువ్వెందుకు నింద నీ మీద వేసుకుని నన్ను కాపాడావు? ఇప్పుడు నువ్వు నన్ను కాపాడు. ఈ ఇనప ప్యాంట్ ని కొంచెం విప్పారంటే నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఓ తాళం, తాళం తీసుకురండి త్వరగా. ఆ తాళం ఇవ్వు. బ్యాడ్ బూమ్, ఒక్క నిమిషం. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్ళండి. ఒకేసారి అంతా క్లియర్ చేసుకురా. చూడు, చెప్పండి సార్. నా కోసం సమోసాలు తీసుకురా. అలాగే సార్. ఓ బ్యాడ్ బూమ్, నీ ఇనుప డ్రెస్ తీసేసావా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ఎక్కడికి? బయటికి. లేదు లేదు బ్యాడ్ బూమ్, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సార్, వేడి వేడి సమోసాలు సార్. ఇవ్వు. దీన్ని మీ ముగ్గురు పంచుకోండి. మీరు ఫ్రెండ్షిప్ కోసం ఒక సమోసా ఇవ్వచ్చుగా. అదే ఒకే ఒక సమోసా ఇవ్వచ్చుగా. గుడ్ 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 గుడ్. స్నేహితుడివి కాబట్టి ఒక సమోసా నీకు ఇస్తాను, తిను. మనం ఏదోటి చెయ్యాలి త్వరగా. కార్డ్స్ ఆ ఇడియట్ కూడా పంచాడు. ఇందులో ఏదోటి స్పెషల్ గా చేయాలి. ఎస్, డ్యూడ్, పార్టీలో నీకు కావాల్సినంత తిను. గాయ్స్, ఇదే నా పార్టీ ఇన్విటేషన్ కార్డ్. కార్డ్ తో పాటు చాక్లెట్ కూడానా? చాక్లెట్ ఎవరికైతే కావాలో వాడు జాయ్ పార్టీకి అసలు వెళ్ళకూడదు. నీకన్నా ముందు జాయే నన్ను పిలిచాడు. నువ్వే ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఆ ఇడియట్ పార్టీకి వెళ్ళావనుకో, వాడిచ్చేది పనికిరాని పేస్ట్రీస్,
అలాగే ఇంట్లో చేసిన లెమన్ జ్యూస్. మీరు నా పార్టీకి వచ్చారంటే మీకు 6 టైప్స్ ఆఫ్ కేక్స్, 8 టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్, ఇంకా 10 టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్. అదీ కాకుండా పార్టీ తర్వాత మీ అందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్. పదండి, చాలా పనుంది. జాయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ పార్టీకి ఇప్పుడు ఎవరు రారేమో. పార్టీ కన్నా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, కొంచెం అడ్డు తప్పుకో. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? సరే వదిలే. సరే, ఇప్పుడు నేను వెళ్ళి అన్ని తినేస్తాను. ఆ తర్వాత నా గ్యాస్ మొత్తం వదిలేస్తాను. ఆగు. నాకు 2 విషయాలు మాత్రమే తెలుసు. ఒకటేమో తింటాం, తర్వాత రెండోది అసలు మన పార్టీలో ఏం గేమ్ పెట్టాలో నాకేమీ అర్థం కావడం లేదు. హ్యారీ, 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 హ్యారీ. నీకు వినిపించిందా? అందరూ నా పార్టీకే వస్తానంటున్నారు. ఇప్పుడు నీ పార్టీకి ఎవరు రానంటున్నారు? నువ్వు రాకపోయినా పర్వాలేదు, కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నా పార్టీకి వస్తారు కదా. యు మీన్ పాపే? పాపే ఏంటి? పాపే, నువ్వు జాయ్తో ఏదైనా చెప్పాలా? నేను హ్యారీ పార్టీకే వెళ్తాను. పాపే, నేను హ్యారీ పార్టీకే వెళతాను. చండాలమైన వాసన. అసలు నువ్వు తినేదేంటి? దీన్ని తిని నేను ఎలాంటి గ్యాస్ తయారు చేస్తానంటే దాంతో ఈ నగరం అంతా నా బానిసలవుతారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఏదైతే చెప్తానో అదే జరుగుతుంది. వాళ్ళని నేను శాసిస్తాను. కానీ ఇక్కడ చాలా మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దీని ద్వారా ఎలా వశం చేసుకుంటావో చెప్పు. నేను బాగా ఆలోచించాను. రేపు ఉదయం గ్యాస్ కి బానిసలు కాబోయే రోజు. జాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే జాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడు, ఇది నీకోసమే, మా ఇద్దరి తరపున నీ బర్త్డే గిఫ్ట్. గిఫ్టా? ఈ రోజు జరిగే పార్టీలో వేసుకో. అరే వావ్, కొత్త సూట్. జాయ్. ఏమిటి జాయ్, పాడైపోతుంది. ఆ తర్వాత yes, ఈ బోటై. ఇది అవి తన పాకెట్ మనీలోంచి తీసుకున్నాడు నీకోసమని. అవి అవి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ బర్త్డే ఉంది కదా, నాకు జరిగిన బర్త్డేలో ఇదే బెస్ట్ బర్త్డే అవుతుంది. నువ్వు చూస్తూ ఉండవి, మన పార్టీ భలే అద్దరిపోతుంది. సరే జాయ్, నీ ఫ్రెండ్స్ అందరూ ఎన్నింటికి వస్తున్నారు? ఫ్రెండ్స్, అది గ్రేట్.
టైం అవుతోంది, ఇంకా పార్టీకి ఎవరూ రాలేదేంటి? ఒకవేళ వాళ్ళు హ్యారీ పార్టీకి ఏమైనా వెళ్ళారా? పాపే, హనీ, కనీసం మీరైనా త్వరగా రండి, త్వరగా. జాయ్ ఆ, జాయ్ నీ ఫ్రెండ్స్ ఎవరూ రాలేదేంటి? వాళ్ళందరికీ 6ంటికేగా చెప్పావు. నేను అందరితో చెప్పాను అందరికి షార్ప్ 6 o'clock ఉండాలని, కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు. వాళ్ళందరూ హ్యారీ పార్టీకి వెళ్ళారు. నేను అక్కడికే వెళ్తున్నాను. అవి నువ్వు జాయ్ ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? వీడు తెలివైన వాడైతే హ్యారీ పార్టీకి ఏంటి? మన ఇద్దరు ఇక్కడేం చేస్తున్నాం? మనం జాయ్ తో కదా ఉండాలి. అరే అవును, పద పద పద. అరే ఏంటిది? తెలీదు. హ్యారీ ఏదో చేశాడనుకుంటాను. హ్యారీ ఏమనుకుంటున్నాడు? మ్యాజిక్ వాడికి మాత్రమే తెలుసా? నాకు తెలుసు. చూసారా ఫ్రెండ్స్, జాయ్ ఫ్రెండ్స్ మన పార్టీకే వచ్చారు. వినండి వినండి వినండి, నేను ఈ బలూన్ లో పిన్ గుచ్చానంటే ఏమవుతుందో చెప్పుకోండి. వెళ్ళిపోతుంది కాదు, బెలూన్ రంగు మారిపోతుంది. ఇప్పుడే చూపిస్తాను. డాడ్ ని చూడండి, ఇంటర్నెట్ నుంచి పార్టీ గేమ్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. అది ఆ జాయ్ పార్టీ బాగుండటం కోసం. కానీ నేను నా మ్యాజిక్ తో ఆ కంప్యూటర్ ప్లగ్ ని తీసేశాను. యు ఆర్ టూ గుడ్ మ్యాన్. ఆల్వేస్, బికాస్ ఐఎమ్ హ్యారీ ద రాక్ స్టార్. హరి, ఓకే, నేను ఇక బయలుదేరుతాను. నేను ఇంకా జాయ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటాను. పిపి సార్ మీరు పని చేయండి, వెళ్ళి ఏమైనా తినండి. వద్దొద్దు. పిపి సార్ ప్లీజ్ ఏదైనా తినండి. సోను ఇట్రా, పిపి సార్ కి పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్ అవన్నీ తినిపించి వెళ్ళు 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 వెళ్ళు. అరే సార్ రండి వెళ్దాం. జిప్ జప్ జపాక్. ఇప్పుడు చూద్దాం షర్మిలా మిస్ జాయ్ పార్టీకి ఎలా వెళ్తుందో. నా పార్టీకి ఎవ్వరూ రాలేదు, ఆఖరికి పాపే హనీ కూడా రాలేదు. హీరో కూడా బ్యాడ్ బూమ్ ని ఏమీ ఆపలేకపోయాడు. నేనెందుకు ఇలా ఉన్నాను? నేను కూడా ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. అందరూ తప్పకుండా వస్తారు జాయ్, బాధపడకు జాయ్. అమ్మ నేను ఏమైంది? నేను వెళ్ళాలి.
ఈ గ్యాస్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. వంటకం, నాకెంతో ఇష్టమైన వంటకం. దాన్ని నేను తినకుండా అస్సలు ఉండలేను. జాయ్, నువ్వు బాధపడకు, నేనున్నానుగా నీతో పాటు. మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం, ఓకే? నేను వెళ్ళాలమ్మా. జాయ్, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నువ్వు నీ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నావు, అవిని మిస్ అవుతున్నావు. కానీ వాళ్ళందరినీ బలవంత పెట్టి ఇక్కడికి తీసుకురాలేం కదా జాయ్. అమ్మా, నేను వాళ్ళ దగ్గరికి మరి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? అది అది నేను బాత్రూమ్ కి వెళ్ళాలి. హే యూ, నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు? పిలవకపోతే ఏంటట, నా ఇష్టానికి వచ్చేస్తాను. అంతేకాదు, ఇక్కడున్న ఐటమ్స్ అన్ని నేను ఒక్కడే తినేస్తాను తెలుసా? నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను. గైస్, పట్టుకోండి వాడిని. అరే, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఆగండి. పిల్లలు, ఏమైంది మీకు? నువ్వు తప్పు చేయడం ఇక ఆపలేవు కదా బ్యాక్ బోన్. నువ్వు మళ్ళీ నన్ను ఆపాలని వచ్చావా? అవును, నిన్ను ఆపడానికే వచ్చాను. నన్ను నువ్వు అడ్డుకోవచ్చు, కానీ నువ్వు నా బెలూన్స్ ని ఎలా అడ్డుకోగలవు? అందులో గ్యాస్ రిలీజ్ అయిందంటే నేను ఈ నగరాన్నంతా నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఏమిటా? అటు చూడు. నేను ఈ బటన్ నొక్కానంటే ఆ బెలూన్ లో ఉండే నా గ్యాస్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నగరం అంతా వ్యాపిస్తుంది. ఎవరైతే ఆ గ్యాస్ ని పీలుస్తారో వాళ్ళు నా బానిసలవుతారు. బ్యాడ్ బూమ్ చేతుకున్న రిమోట్ ని ఎలాగైనా తీసుకోవాలి. కానీ నేను ఇప్పుడు రేని ఉపయోగించానంటే పిల్లలందరూ ప్రమాదంలో పడతారు. అరే, ఏం చేస్తున్నారు? భోజనం మొత్తం పాడైపోతుంది. హే డ్యూడ్, నువ్వు నా పార్టీని కాపాడడానికి వచ్చావా, పాడు చేయడానికి వచ్చావా? ముందు బ్యాడ్ బూమ్ సంగతి తెలిసి ఆ తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఓ నో, బ్యాడ్ బూమ్ మాయమైపోయాడు. నేను ఎలాగైనా వాడిని కనిపెట్టాలి. హే డ్యూడ్, నువ్వు నా పార్టీని పాడు చేశావు. మీ పార్టీ ఇలా అవడం చూస్తే నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ మీ పార్టీని పాడు చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడున్న పిల్లలందరినీ ఆ బ్యాడ్ బూమ్ నుంచి కాపాడడానికే వచ్చాను. బ్యాడ్ బూమ్ ఎలాగో నా నుంచి తప్పించుకున్నాడు. అలాగే నాకు రిమోట్ కూడా దొరకలేదు. చూడ్డానికి అవి చాలా పెద్దవిగా ఉన్నాయి, కానీ అవి రబ్బర్తోనే కదా తయారు చేసినవి. ఎందుకని వాటిపైన రేస్ పనిచేయడం లేదు? అజ్గర్ ఆ బెలూన్ మీద మంత్రాన్ని ఉపయోగించాడు. ఆ హీరో రేసు బెలూన్ ని పగలగొట్టలేదు. నువ్వు వాటిని పగలగొట్టలేవు, ఎందుకంటే ఆ బలూన్లన్నీ హీరో ప్రూఫ్. ఒకవేళ దాన్ని పగలగొట్టావంటే ఆ గ్యాస్ అంతా రిలీజ్ అయ్యి నిన్ను అంతం చేస్తుంది. అరే, వీడు
సుడిగాలి కన్నా చాలా వేగంగా తిరుగుతున్నాడే. ఇక నీ బలూన్లన్నీ పేలినా కూడా అవి ఎవరిని ఏమీ చేయలేవు. ఒకవేళ చంద్రుడు నక్షత్రాలు బాధపడతారేమో. నువ్వు గెలిచావని అనుకోకు, నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను ఎలాగైనా సరే ఈ బ్యాడ్ బూమ్ ని అంతం చేసే తీరాలి, లేదంటే మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. జాయ్ బాత్రూంలో కూడా లేడు. బాత్రూంకే కదా వెళ్తానని చెప్పాడు. వీడెక్కడైనా ఒంటరిగా కూర్చుని ఎవరూ రాలేదని బాధపడుతున్నాడా? దుర్గమ్మ, నా జాయ్కి ఎప్పుడూ ఎందుకు కష్టాలే వస్తున్నాయి? వాడంతా తప్పేం చేశాడు? వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నాడు. అలాగే తన తమ్ముడు తిరిగొచ్చినందుకు సెలబ్రేట్ చేయాలని ఆశపడ్డాడు. కనీసం వాడు ఇంత చిన్న సంతోషాన్ని కూడా అనుభవించకూడదా? ప్లీజ్ ఈ రోజు మాత్రం వాడిని బాధ పెట్టకు. వాడికి సంతోషం కలిగించు. డోంట్ వరీ గాయ్స్, నేను ఇప్పుడే భోజనం ఆర్డర్ చేస్తాను. వీడు భోజనాలు తీసుకొస్తే మళ్ళీ బెడ్ బూమ్ వచ్చేస్తాడేమో. నేను చెప్పేది వినండి, మనం జాయ్ పార్టీకి వెళ్దాం. జాయ్ మనల్ని పిలిచాడు కదా. అవునవును, తను కూడా కదా, జాయ్ కి వెళ్దాం. అలాగే. అలాగే మన షర్మిలా మిస్ ప్రిన్సిపల్ గారిని కూడా తీసుకెళ్దాం. అసలు ఈ ప్రిన్సిపల్ కి ఏది గుర్తులేదు. మరి షర్మిలా మిస్ ఎక్కడున్నారో ఏంటో. ఒక్క నిమిషం, ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. పద పిల్లలు మిస్, మిస్, ఎలాగో ఒకరు తెరవండి. ఏమైంది? సార్ నాకు బాత్రూమ్ వస్తోంది. వస్తే వెళ్ళు. సార్ అక్కడ తలుపు లాక్ అయింది సార్. అరే, అందుకు నన్నేం చెప్పంటావు చెప్పు. నేను కూడా ఎక్కడికో వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఓ పని చేస్తారు, ముందు నిన్ను బాత్రూమ్ తీసుకెళ్తారు కదా. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. అరే, ఈమె షర్మిల మేడం కదా. ఈమె లోపల ఎవరు బంధించారు? సార్ ఇది హ్యారీ చేసిన పని. హ్యారీ? హ్యారీ ఎక్కడ? హ్యారీ! షర్మిల మేడం ని లోపల ఎవరు బంధించారు? నాకేం తెలీదు డాడ్. నీకు ఎప్పుడు ఏమీ తెలియదు కదూ. సరే సరే, ముందు వచ్చి తలుపు తెరు. వచ్చి ఆ జిగ్జాగ్ చెయ్యి. జిగ్జాగ్? జిగ్జాగ్. ఓకే. జిప్ జప్ జపాక్. చాలా థ్యాంక్స్ ప్రిన్సిపల్ గారు. పర్వాలేదు, చాలా పర్వాలేదు. థాంక్స్. నేను ఎంత ప్రయత్నించి చూసినా ఆ తలుపు మాత్రం తెరుచుకోలేదు. మీరు లోపలికి ఎందుకు వెళ్ళారు మిస్? నా బ్యాగ్ తెచ్చుకోవడానికి. అప్పుడే కదా నేను జాయ్ పార్టీకి వెళ్ళగలను. ఓ, గుర్తొచ్చేసింది. నేను జాయ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. సరే గాని మన అందరం కలిసి వెళ్ళిపోదాం. హా. పదండి, పదండి. అరే, ఇదేంటి? మీ ఇద్దరి కాళ్ళు ఎందుకు అతుకుపోయాయి? తెలీదు సార్. తెలీదా? మంత్రం. ఎవరు మ్యాజిక్ చేస్తారో నాకు తెలుసు. సార్, హ్యారీ లాగా మ్యాజిక్ చేసే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అలాగా? హ్యారీ, హ్యారీ, హ్యారీ! జిప్ జప్ జపాక్. Yes. Yes. ఏంటలా దిక్కులు చూస్తున్నారు? మీరు బయలుదేరండి. బ్యాడ్ బూమ్ ఏదో అంటువ్యాధిలా ఈ బలూన్స్ అన్నిటినీ మొత్తం ఊరి మీదకి వదిలినట్టున్నాడు. ఒకేసారి మొత్తం బలూన్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని. రిమోట్,
నేను ఈ బలూన్స్ ని అడ్డుకోవాలంటే ముందు బ్యాడ్ బూమ్ దగ్గర ఉన్న రిమోట్ ని తీసుకోవాలి. బ్యాడ్ బూమ్ బలూన్లు 4 వైపులకి వెళ్ళిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు బ్యాడ్ బూమ్? వాటిలో ఉండే గ్యాస్ బయటకు వదులు. ఈ లోకాన్ని నీ వశం చేసుకో. ఆ తర్వాత పాపం రాజ్యమేలుతుంది. ఈ బటన్ నొక్కానంటే బెలూన్ లో ఉండే గ్యాస్ అంతా ఊరంతా వ్యాపిస్తుంది. అక్కడే ఆగు బ్యాడ్ బూమ్. నువ్వా? ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చాలా కరెక్ట్ గా చెప్పావు. ఒరే ఒకసారి అటు చూడు. నీ బలూన్ ఒకటి ఊరి వైపు వెళ్లకుండా ఇటువైపు వస్తోంది. ఇదేంటి ఇలా వస్తోంది? నేను అందులో లొకేషన్స్ అన్ని ఫిక్స్ చేశాను కదా. ఇప్పుడు ఊర్లో ఉన్న ఒక ప్రాంతం దీనివల్ల సేఫ్ అయిపోయింది. లేదు, నేను ఎలాగైనా ఈ నగరాన్ని వశం చేసుకుంటా. మరి ఆ బలూన్ తిన్నగా నీ దగ్గరికే వస్తోంది. దాన్ని నేను పట్టుకొని సరైన దిశకు పంపుతాను. ఆ తర్వాత నేను ఒక్కొక్క బెలూన్ లో ఉండే గ్యాస్ రిలీజ్ చేస్తాను. కానీ నువ్వు దాన్ని ఎలా పట్టుకుంటావు? పోనీ నేను పట్టుకోనా? నీ తెలివిని నా దగ్గర ఉపయోగించుకు. నేనే అదేంటో చూస్తా. వద్దు బ్యాడ్ బూమ్, వాడి మాట నువ్వు వినకు. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఛా! ఈ బలూన్ నేను తయారు చేసిన బ్యాడ్ బూమ్ కేవలం నీ కోసమే. ఇప్పటికైనా అర్థమైందా? ఈ విధంగానే కదా నువ్వు ఎంతో మందిని బాధ పెట్టావు. నేను ఈ బలూన్ లో ఎనస్థెటిక్ గ్యాస్ ని ఫిల్ చేశాను. ఇక నువ్వు కాసేపట్లో స్పృహని కోల్పోతావు. నేను బ్యాడ్ బూమ్ కి కావాల్సిన శక్తులన్నీ ఇచ్చాను, కానీ తెలివిని మాత్రం ఇవ్వలేదు. ఛా! ఛా! ఇలా చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఈ బ్యాడ్ బూమే తన గ్యాస్ తో ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి సార్. ఇతనికి తినడానికి కాకరకాయ తప్ప ఇంకేమీ ఇవ్వకండి. ఎందుకంటే కాకరకాయలో గ్యాస్ ఉండదు. ఇకపై గ్యాస్ ఉండదు, ఈ బ్యాడ్ బూమ్ కూడా ఉండడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, ధన్యవాద్. ధన్యవాద్. హా. ధన్యవాద్ టీచర్. కాదు, ధన్యవాద్ అధ్యాపికాజీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకో. నేను ఇప్పుడే వస్తాను. వచ్చే నెల నాకు కూడా పుట్టినరోజు వస్తుంది. ఆ? అబ్బో. మీరు చెప్పే హ్యాపీ బర్త్డే స్టైలు నాకు చాలా బాగా నచ్చింది. సరే పిల్లలు, కేక్ కట్ చేద్దాం. అందరూ రండి. అవి నువ్వు కూడా తిను జాయ్. థ్యాంక్ యూ దుర్గమ్మ.